హలో వెల్కమ్ టు జ్యోతి లైవ్ ఛానల్. ఫ్రెండ్స్ బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే రొయ్యల బిర్యానీ ఎలా తయారు చేయాలో మనం వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను రొయ్యలు ½ కిలో తీసుకున్నా. ఇలా శుభ్రంగా 1-2-3 సార్లు కడుక్కొని లాస్ట్ టైము సాల్ట్ కొంచెం నిమ్మకాయ పిండుకొని క్లీన్ చేసుకున్నాను. ఇది పక్కన పెట్టేసుకుందాం. బిర్యానీకి కావాల్సిన మసాలాలు: ధనియాలు ఒక 2 స్పూన్లు, లవంగాలు ఒక 5-6 తీసుకున్నా, యాలక్కాయలు, మరాఠీ మొగ్గ, చెక్క, సాజిరా ఒక స్పూను. ఇవి లైట్గా ఫ్రై చేసుకొని మనము మిక్సీ పట్టుకుందాం. తగినంత సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నా. మనకు మళ్ళీ అవసరమైతే మళ్ళీ వేసుకుందాం. మనకి సాల్ట్ ఒక స్పూన్ నిండా, కారం ఒక కాపు కారం, ½ స్పూన్ పసుపు, ఒక 3 స్పూన్లు గరం మసాలాలు. ఇది చక్కగా ఇలా కలిపేసుకుందాం. నేను స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దాన్ని వేడైంది. ఇందులో ఒక 3 గరిటెలు ఆయిల్ వేసుకున్నా. ఇది వేడైన తర్వాత ఆల్ రౌండ్ మసాలాలు మొత్తము ఇది వేసుకుంటున్నా. ఇది ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనము ఈ రొయ్యలు వేసుకుందాం. ఇందులో ఒక మీడియం సైజు టమాటాలు, 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నా. ఇది కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత, టమాటా అంతా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొనేసి కలుపుకొని దీనికి కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఒక 4-5 విజిల్ రావాలి. 5 విజిల్ వచ్చిన తర్వాత అప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. హైలోనే పెట్టుకొని 5 విజిల్ రానివ్వాలి. ఓకే, నేను 5-6 విజిల్ వచ్చిన దాకా ఉంచి ఇప్పుడు నేను మూత తీసుకున్నాను. చక్కగా ఉడికిపోయాయి పీసెస్. ఇందులో ఈ గిన్నెలో వేసేసుకుంటున్నా. ఇందులో దమ్ముకేస్తాను అన్నమాట. నిమ్మకాయ, ½ నిమ్మకాయ ఇందులో పెడుతున్నా. మూడు 300 గ్రాములు పెరుగు యాడ్ చేస్తున్నా. పుదీనా వేస్తున్నా. ఆనియన్ మీడియం సైజు ఒక 4 ఆనియన్ తీసుకొని ఇలా ఫ్రై చేసుకున్నా. ఇప్పుడు చక్కగా కలిపేసుకొని మనకు ఉప్పు, కారము అన్నీ సరిపోయిందా లేదనేది మనం ఒకసారి చూసి. నేను బాస్మతి రైసు 2 గ్లాసులు బియ్యం తీసుకొని ఆల్రెడీ ఒక ½ అవర్ నానబెట్టుకున్నా. నానబెట్టుకుంటే మనకి రైస్ కూడా చాలా స్మూత్గా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం రైస్ నానబెట్టుకుంటే అప్పటికప్పుడు వేసుకున్నా కూడా బాగుంటుంది, కానీ నానబెట్టుకున్నంత రాదు. ఇది శుభ్రంగా 2-3 సార్లు మనం కడిగేటప్పుడు రఫ్గా కడగకూడదు. ఇది 2-3 సార్లు కడిగి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు దీనికి మనం వాటర్ రెడీ చేసుకుందాం. ఇందులో సాల్ట్ 2 స్పూన్లు సాల్ట్, ఇందులో బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. ఈ వాటర్ మనం వేసుకున్నట్లయితే మనము తినే రైస్ కానీ చాలా టేస్టీగా బాగుంటుంది. ఓకే, ఇది బాగా మనకి చక్కగా మసిలేటప్పుడు ఈ రైస్ మనము అందులో వేసుకోవాలి. మనకి వాటర్ చక్కగా ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఈ ఒక బాస్మతి రైస్ని ఇలా చక్కగా ఇలా స్లోగా వదులుకోవాలి. రైస్ మొత్తం ఇలాగనే వేసుకుందాం. అల్లము ఒక స్పూన్ నిండా ఫ్రెష్గా మిక్సీ పట్టిన
మనకి ఎప్పటికప్పటికి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మన నాన్ వెజ్లోకి ఫ్రెష్గా పట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. మనకి రైసు అయింది 80%. మనకి రైస్ అంతా కుక్ అయిపోయింది. ఇలా 3 ముక్కలు దాకా అయిపోవాలి. ఇప్పుడు మనం ఈ రైస్ని ఈ యొక్క రొయ్యల్లో వేసేసుకున్నాం. రైస్ అంతా ఇలా వేసేసుకున్నాం. ఈ రైస్ అంతా మనం ఇలా వేసుకున్నప్పుడు ఒక గరిటె నిండా ఆయిల్ తీసుకొని ఆయిల్ ఈ రైస్ మీద వేసుకోవాలి. నెయ్యి ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మీకు ఆ నెయ్యి ఉంటే వేసేసుకోవచ్చు. నాకు ఆ నెయ్యి లేదు కాబట్టి నేను ఈ యొక్క ఆయిల్ వేసాను. ఇందులో పుదీనా పైన ఇలా చల్లేసుకుందాం. మనం ఈ యొక్క ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఇది ఇలాగనే పైన చల్లుకున్నాం. చక్కగా ఇది వేసేసుకుందాం. నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక 3 నిమిషాలు ఒక 2 నిమిషాలు మాత్రమే హైలో ఉంచుకునేసి ఈ కవర్ ఇలా వేసేసుకొని మూత పెట్టుకొని దమ్ము చేసుకుందాము. దీని మీద వెయిట్ పెట్టుకుందాం. ఒక 20 నిమిషాలు సిమ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనకి బిర్యానీ రెడీ అయిందా లేదో ఒకసారి చూద్దాం. చాలా బాగా వచ్చింది బిర్యానీ. పీసెస్ చూడండి ఎలా వచ్చిందో. దీన్ని మనం వేరే బౌల్లో తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. నేను చెప్పిన కొలతల ప్రకారం పద్ధతి ప్రకారం మీరు అలాగనే తయారు చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.